ప్రభుత్వ స్కూల్స్ పరిశీలన చేయండని ఆప్ ఇచ్చిన పిలుపుతో భయపడే ప్రభుత్వ స్కూల్స్ లోకి అనుమతి లేదంటూ వచ్చిన జీవో నేతి మహేశ్వరరావు ఆప్ జోనల్ కన్వీనర్ చీకటి జీవోను తక్షణమే రద్దు చేయాలి. నేతి మహేశ్వరరావు ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఆగస్టు 1, 2025న ఆంధ్రప్రదేశ్లో ఆపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాలల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బయటి వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశించరాదు అని ఒక జీవో జారీ చేసిన విషయంపై ఆప్ జోనల్ కోఆర్డినేటర్ శ్రీ నేతి మహేశ్వరరావు గారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. పాఠశాలల్లో అసహనకర వాస్తవాలు. రామవరప్పాడు ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలను తన సాహచర్య నాయకుడు పర్వతనేని హరికృష్ణతో కలిసి పరిశీలించిన మహేశ్వరరావు గారు ఆ పాఠశాలలో కనీస సదుపాయాలు లేదని వెల్లడించారు. విద్యార్థులు తరగతులు లేక వరండాల్లో కూర్చుని చదవాల్సిన పరిస్థితి, తాగునీటి సౌకర్యం లేకపోవడం, బాలికలు మరియు బాలురకు కలిపి ఒకే బాత్రూం ఉండడం, చదువు పట్ల ఆసక్తి కోల్పోయే వాతావరణం ఉందని తెలియజేశారు. పిల్లలకు ఇచ్చే మిడ్ డే మీల్లోనూ శుభ్రత లేదని పిల్లలు చెప్పగానే ఉపాధ్యాయులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిసింది. ఇదే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ స్థాయి అని విమర్శించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 1న రాష్ట్రంలో స్కూల్ పరిస్థితి ఎలా ఉన్నాయనేది మేము పరిశీలించడం జరిగింది. విజయవాడలో రామర్పాడు రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఈ స్కూల్లో మేము వెళ్ళడం జరిగింది. సో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల రామర్పాడు ఇది. సో దీంట్లో అక్కడికి వెళ్ళి మేము ఆ పిల్లలతో మాట్లాడి ఫెసిలిటీస్ చూడటం జరిగింది. నిన్న అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. అంటే ఆగస్టు 1 ఈ జీవో కూడా మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఈ జీవో సారాంశం ఏంటంటే, సో గ్రూప్స్ కానీ లేదా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళి సో పరిశీలించకూడదు, అలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని జీవో ఇచ్చారంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సో ఈ జీవో ఇచ్చిందని మేము భావిస్తాం. అంటే భయపెడుతున్నారని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయనేది మేము అక్కడికి వెళ్ళి చూస్తే మాకు అర్థమైంది. ఇక్కడ బాత్రూమ్ లేవు, టాయిలెట్ లేవు, చెప్పాలంటే అక్కడ చాక్ పీస్ లేదు, బోర్డులు లేవు. ఇంకా చెప్పాలంటే 5th క్లాస్ స్టూడెంట్స్ వచ్చి బయట కూర్చొని ఉన్నారు. స్టాఫ్ వచ్చి 3ంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ పిల్లలు తినే తిండి నీళ్ల కూరలు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి సో పిల్లల్ని అడిగితే బయట ఎవరన్నా చెప్తే కేసు పెడతామని చెప్పారు, హెడ్ మాస్టర్ భయపెట్టామని చెప్పి మాట్లాడే పరిస్థితి కూడా ఉందంటే ఇంత అధ్వానంగా ఉన్నాయి. నేను సో లోకేష్ బాబు గారికి చెప్పదలుస్తుంది, మీరు మీ పేరెంటల్ మీటింగ్కి వెళ్ళారు, మీ అబ్బాయి చదివే స్కూల్ గురించి మీరు సో ఎలా ఉంది మొత్తం కూడా ఎంక్వైరీ చేసినట్లే రాష్ట్రంలో కూడా నేను అడుగుతా ఉంది, మీ అబ్బాయి చదివిన స్కూల్లో స్టాండర్డ్లో 1% స్టాండర్డ్ అన్నా ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయా అంటే ఈ పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి ఆ స్టాండర్డ్ ఉందా అనేది నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒకసారి అవన్నీ ఉన్నాయంటేనే ఇలాంటి జీవో ఇవ్వండి. కానీ అవేవి లేకుండా మీరు ఈ జీవో ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే మీరు భయపెడతా ఉన్నారు. ఢిల్లీలో మేము రండి ప్రభుత్వ స్కూల్ వెరిఫై చేయండి, ఇన్స్పెక్షన్ చేసిందని మేము ఛాలెంజ్ చేస్తా ఉంటే ప్రభుత్వ స్కూల్కి వెళ్ళొద్దు అనేది మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే మీ రాజకీయాలకి ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలకి తేడా ఇదని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇంకా నేను చెప్పదలుచుకుంది, ఇక్కడ స్టాటిస్టిక్స్ కానీ మనం చూస్తే ఎక్కడైతే సో మన చంద్రబాబు నాయుడు గారు సో ఇచ్చిన దీంట్లో 67 లక్షల మంది స్టూడెంట్స్కి తల్లికి వందనం ప్రోగ్రాం తాలూకా 10,000 కోట్లు రిలీజ్ చేసామన్నారు. అంటే జనరల్గా రాష్ట్రంలో 45,000 స్కూళ్ళు ఉన్నాయి. జనరల్గా 10,000 కోట్లపై 45,000 స్కూల్స్ వేసిన స్కూల్కి 22 లక్షలు వచ్చే పరిస్థితి ఉందంటే 22 లక్షలు ఇస్తే ఆ ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో వచ్చే పరిస్థితి. అంటే ఈ ప్రోగ్రామ్ ఒక సైడ్ రన్ చేస్తా, ఈ ప్రోగ్రామ్కి మీరు 15,000 ఇస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో వచ్చేకి 40,000, మొత్తం ఈ 10,000 కోట్లు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి. మళ్ళీ వాటి నుంచి సో వెళ్ళే విధానం ఉంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము గవర్నమెంట్ రాష్ట్రంలో స్కూల్ పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి కాబట్టి మేము చెప్పదలుచుకుంటున్నది, ఈ తల్లికి వందనం ప్రోగ్రాం ఎలాగ ఉపయోగపడుతుంది. ఎందుకంటే 15,000 ఏ ప్రైవేట్ స్కూల్ చేర్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ మీద పెట్టి కుదిరితే నియోజకవర్గానికి కార్పొరేట్ స్థాయిలో స్కూల్ పెట్టాలి. అలాగే మేమందరం కూడా సో ఈ జీవోని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఈ జీవోని ఉన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరూ కూడా స్కూల్కి వెళ్ళి నిర్భయంగా మాట్లాడి అవసరమైతే కేసులు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుందనేది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించి ప్రొడక్టివ్గా ఎక్స్పెండిచర్ పెట్టండి అనేది చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు.